జగిత్యాల జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. నాయకులు ఎవరికి వారుగా విడిపోయి రాజకీయ రచ్చకు తెరలేపారు. ఓ పార్టీలో నుండి గెలిచి ప్రస్తుత అధికార పార్టీలో చేరిన ఆ ఎమ్మెల్యేపై పాత కాంగ్రెస్ నేతలు మంత్రుల పర్యటనల సందర్భంగా విరుచుకుపడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎవరి బలమేంటో చూపేందుకు సాయశక్తులా కష్టపడుతున్నారు. మరి జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది? వాచ్ దిస్ పొలిటికల్ స్టోరీ. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం రచ్చకెక్కింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. అధికారిక కార్యక్రమాల్లో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి నడుమ పోరుతో అధిష్టానం నామినేటెడ్ పదవులను పెండింగ్ లో పెట్టింది. నేతల నడుమ వర్గపోరు కారణంగా తలలు పట్టుకుంటున్నారు పార్టీ కింది స్థాయి కేడర్. జగిత్యాల నియోజకవర్గాన్ని గడిచిన 10 ఏళ్లలో అన్ని రకాలుగా ముందంజలో ఉంచి జిల్లాగా చేసి ఊహించనంత అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ సర్కార్. హైదరాబాద్ తర్వాత ఎమ్మెల్సీ కవిత చొరవతో ఒకే చోట 4520 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి నిరుపేదలకు అందించింది. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం కట్టారు ప్రజలు. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన డాక్టర్ సంజయ్ అధికార కాంగ్రెస్ లోకి జంప్ అయ్యాడు. అటు సంజయ్ కాంగ్రెస్ లో చేరడాన్ని జీవన్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. జగిత్యాల జిల్లాలో అత్యంత కీలకమైన గ్రంథాలయ చైర్మన్ పదవి పెండింగ్ లో ఉంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ పదవిని తన అనుచరుడిగా ఉన్న ఓ కీలక నాయకునికి ఇవ్వాలని సిఫార్సు చేశాడు. అయితే తన వర్గానికి ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సైతం అధిష్టానానికి సిఫార్సు చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లాలో కీలకమైన చల్గల్ మార్కెట్ కమిటీ పదవికి ఇద్దరు ఎవరికి వారే సిఫార్సు చేయడంతో ఇది కూడా పెండింగ్ లో ఉంచింది అధిష్టానం. ఇక రాయకల్ మున్సిపాలిటీ పరిధిలోని సొసైటీ సైతం ఇద్దరు నేతల సిఫార్సులతో పెండింగ్ లో ఉంది. నామినేటెడ్ పోస్టులపై జీవన్ రెడ్డి అధిష్టానానికి లేఖాస్త్రాలు సంధిస్తుండగా సంజయ్ నేరుగా మంత్రులను కలిసి పైరవేలు చేయడంతో రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తోంది అధిష్టానం. అటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం తీరుపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది నెలల క్రితం జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు హత్యకు గురవడంతో తమ పార్టీలో రక్షణ లేదని, న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. ఓ దశలో ఎమ్మెల్సీగా రాజీనామాకు సైతం సిద్ధపడగా మంత్రి శ్రీధర్ బాబు బుద్ధగించడంతో వెనక్కి తగ్గారు. మరోవైపు మంత్రి రాజనరసింహ జిల్లా పర్యటన సందర్భంగా జీవన్ రెడ్డి ఇంటికెళ్లి గంటసేపు మంత్రాలు జరిపారు. జీవన్ రెడ్డి పార్టీకి పెద్ద దిక్కని, అధిష్టానం తగు సమయంలో సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. మొత్తానికి ఇద్దరు నేతల మధ్య వర్గపోరుతో కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.